అఖిల్ గారు. యా డైరెక్టర్ గారు. ఎస్, యా 10th జూలై 2 days సార్, మనం కలిసి చూద్దాం, అదిరిపోద్ది. యా అఖిల్ గారు. ట్విస్ట్, మీకు ట్విస్ట్ కావాలా? ట్విస్ట్ అదిరిపోద్ది, డోంట్ వరీ. అఖిల్ గారు రీసెంట్ ఒక్క నిమిషం, సంతోషం అవార్డు రెడీ చేసుకోండి. అఖిల్ గారు సార్ రీసెంట్ ఎక్కడ గా ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఎస్ 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 రీసెంట్ గా ఎన్టీఆర్ గారిని కలిశారు కదా, యా. ఎన్టీఆర్ గారు అది చూసిన తర్వాత మీకు ఏం చెప్పారు అది ఒకసారి ఆయన రియాక్షన్ నేను ఎలా ఇస్తాను సార్? ఫొటోస్ వచ్చే ఏం చెప్పారు అక్కడ? ఆయన హీ లెంట్ హిజ్ వాయిస్, అందరికీ తెలిసిందే. ఆయన అంతవరకు చూశారు, సినిమా మొత్తం చూడలేదు. ఇంతకన్నా డీటెయిల్స్ నేను ఇవ్వకూడదు. ఆ తృప్తి మీరు థియేటర్లో ఎంజాయ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. టైగర్ ఉన్నారు ఈ సినిమా. ఇంకోటి ఈ మిల్క్ బాయ్ చాక్లెట్ బాయ్ గా మారడానికి ఎంతసేపు పట్టేది డైలీ? అంటే నువ్వు పొద్దున పాలు తాగుతారు, సాయంత్రం చాక్లెట్ తింటారు. మేకప్ అండి. తమన్ ఈరోజు ఫుల్ జోష్లో ఉన్నాడు. తమన్ జోష్లో కాదు, లేదు మరి మరి ఇంకో అరగంట ఉంటే నిద్ర ఇక్కడే పడుకునే వాళ్ళం. ఇంకా అలా మెల్లగా ఆవులింతలు వస్తున్నాయి, ఆకలి కూడా వేస్తూ ఉంది. మీకు ఆకలి ఇట్లేదు మీ వరకు? డైరెక్టర్ గారు మేకప్ బాయ్ చాక్లెట్ బాయ్ ఏదో చెప్పండి చీఫ్. ఏదో 2 hours పట్టేది. 2 hours. భాగ్యశ్రీ. హాయ్ హాయ్ భాగ్యశ్రీ. Hi, hi. సో నాగ్ సార్ నుంచి కాంప్లిమెంట్ రావడం అంటే నిజంగా గ్రేట్ థింగ్. నాగ్ సార్ కోసం ఎన్నో యుద్ధాలు చేస్తారు, బట్ సార్ నుంచి ఆ వర్డ్ వచ్చినప్పుడు సో హౌ యు ఆర్ ఫీలింగ్? సారీ, నాగ్ సార్ ఒక అప్రిషియేషన్ ఇచ్చారు మీకు, సో మీకోసం ఎన్ని యుద్ధాలైనా చేసేయచ్చు అని. సో యాక్చువల్గా నాగ్ సార్ కోసమే అమ్మాయిలు అందరూ యుద్ధాలు చేస్తారు ఆయనతో కలిసి మాట్లాడడానికి. సో ఆ అప్రిషియేషన్ ఎలా అనిపిస్తుంది? I feel really lucky. I mean, I keep telling this to Akhil that coming from a non-industry background, I don't know if there are times I feel like I don't know if I'm meant to be here, but compliments like these coming from veterans of the industry, I think make me feel like I am to be here, I am to be grown into a better actor each and every day. I think it's some sort of a motivation to do better every day. కిషోర్ గారు. సార్ అంటే అందరూ మహాభారతం అనే దాన్నే మాట్లాడుతూ ఉన్నారు, అనేక ఘట్టాలు ఉంటాయి. మీరు కూడా కొన్ని ట్రైలర్లో రివీల్ చేశారు. సినిమా చూసే ఆడియన్స్కి ఏ మైండ్ అంటే ఒక మహాభారతం అని చెప్పేసి ఒక పెద్ద వర్డ్ వాడారు కాబట్టి ఓపెన్ మైండ్తో చూడాలంటారా? ఎలా దీన్ని చూడడానికి రావాలంటారు? ఒక కమర్షియల్ సినిమా లాగా లేకపోతే ఎట్లా? అది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పలేను. అందుకే ఏంటంటే మీకు ఇప్పుడు ఇందాక మీరు అడిగారు కదండి, ఫస్ట్ 3-4 minutesలోనే మేము ఏం చెప్తున్నాం అనేది మీకు ఇంట్రడ్యూస్ చేసేస్తామండి. సో దాన్ని మనం ఇప్పుడు రివీల్ చేయలేము. సో మీరు థియేటర్లో వచ్చి కూర్చోగానే ఫస్ట్ వాయిస్ ఓవర్తో మీకు నీట్గా అసలు ఏ వరల్డ్లో మిమ్మల్ని అంటే ఎక్కువ ఇచ్చేయకండి. సో ఏంటి అనేది మీకు ఇంట్రడ్యూస్ చేస్తామండి. అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అండి. అందరూ అఖిల్ గారు ఆయన పాయింట్అవుట్ చేస్తున్నారు, ఆయన ఏం చేస్తారు ఆయన చేస్తున్నారు, బట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. వీటన్నిటిని డీల్ చేయడానికి ఏది ఎక్కువ ఛాలెంజింగ్ ఏమనిపించింది? క్యారెక్టరైజేషన్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా, సో ఎట్లా? ఉన్నాయండి. నేను కొంచెం ఎక్కువ మల్టిపుల్ క్యారెక్టర్స్ ఉన్నా నేను డీల్ చేయగలను, నాకు కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. బట్ ఏంటంటే ప్రతి క్యారెక్టరు సో వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్స్ కానీ అవన్నీ కొంచెం క్లియర్గా రాసుకొని సో 1-4 సార్లు డిస్కస్ చేసుకొని చెక్ చేసుకొని చేసామండి. దానివల్ల ఏంటంటే ఈ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నా కూడా పెద్ద ఇబ్బంది ఏమి అనిపించలేదు. కాకపోతే చాలా క్యారెక్టర్స్ ఉంటాయండి.